6 గ్యారెంటీలు ఎవరు ఏమి ఇవ్వలేదు, ఫ్రీ బస్సు పెట్టి పంపించండి తప్ప మిగతా అన్నీ అట్లే ఉన్నాయి. కాబట్టి జనాలకు కూడా అర్థమైపోయింది ఆటోమేటిక్గా బీఆర్ఎస్ విన్ను, మెజార్టీ తెలియాలంతే. కేకే సర్వే తప్పు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. 4 రోజులు తెలిపోద్ది కదా, 11వ తారీఖు నాడు తెలిపోద్ది. ఇప్పుడు 9th రోజు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది ఏందనేది. వాళ్ళు భయపడే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులను కూడా ఇబ్బందులు పెట్టడం గురి చేస్తారు. ఇక్కడ నా లోకల్ క్యాంపెయినింగ్ వచ్చినా కూడా వాళ్ళని ఇబ్బంది చేసి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతారు. వాళ్ళ బిజినెస్ పరంగా అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతారు. ఆ ఇబ్బందులు పెట్టుకుని అయినా జనాలకు అర్థమైంది ఆల్రెడీ. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇబ్బందులు పెట్టి చేసి 4 రోజులు ఆపుతో కావచ్చు, కానీ లోపల మైండ్లో అందరికీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇబ్బంది పెట్టి ఏం చేయలేదు, నలుగురిని ఇబ్బంది పెట్టి పక్క జరుపుతో కావచ్చు, కానీ జనాలు ఆల్రెడీ ఓటర్లు అందరూ ఫిక్స్ అయిపోయినారు కారుకి వేద్దామని. కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమీ లేవు. రేషన్ కార్డు ఇచ్చిండు, రేషన్ కార్డు అది దేనికి ప్రామాణికం కాదు. మనం తీసుకునే ఆధార్ కార్డు ప్రామాణికం. రేషన్ కార్డు ఇచ్చి పెద్ద గొప్పతనం చెప్తున్నాను, కానీ రేషన్ కార్డు దేనికి ప్రామాణికం కాదు. స్టేట్లో నువ్వు కుటుంబంలో ఉన్నా ఇస్తారు, సపరేట్ ఇచ్చినా అదే 6 కిలోలు బియ్యం ఇస్తారు, అంత మీరు దాంతో దేనికి ప్రామాణికం కాదు రేషన్ కార్డు. రేషన్ కార్డులు కూడా రాలేవు కదా. రేషన్ కార్డుతో దేనికి ప్రామాణికం కాదు కదా. నీకు ఇవ్వాల్సిన 2000 ఇచ్చింది కదా కేసీఆర్, 300 నుంచి 2000 చేసింది కదా కేసీఆర్. పేదోళ్ళకి భూ అందాలంటే రేషన్ కార్డు వల్లనే కదా. ఏంటండి పేదోళ్ళకి ముద్ద భూ అందాలంటే రేషన్ కార్డు వల్లనే కదా. ఫ్యామిలీ 15 మంది ఉన్న రేషన్ కార్డు వస్తుందండి, అదే 6 కిలోలు ఇస్తుండు. రేషన్ కార్డు వల్ల సపరేట్ రేషన్ కార్డు వల్ల